అందరికీ నమస్కారం. నేను మిశ్రీ. ఈరోజు మా ఇంట్లో దేవి నవరాత్రుల్లో 8వ రోజైన శ్రీ సరస్వతి దేవి అమ్మవారి పూజ మరియు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం చెప్తున్నాను. ఇది మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు, అందుకే మీతో పంచుకోవాలనిపించింది. ఉదయం లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకున్నాం. పూజకు కావాల్సిన పూలు, నైవేద్యాలు, దీపాలు అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఈరోజు మనం పూజించేది 8వ రోజైన శ్రీ సరస్వతి దేవి అమ్మవారిని పూజించుకుంటున్నాం. అలాగే నేను అమ్మవారికి 8వ రోజైన సరస్వతి అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాను. దీపం వెలిగించి మంత్రాలు జపిస్తూ అమ్మవారికి పూజను చేసుకున్నాను. ఓం శ్రీ మాతరే నమః అని భక్తితో పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఈరోజు అమ్మవారికి తెలుపు పూలు, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాను. అలాగే అమ్మవారికి నేను హారతిని ఇస్తున్నాను. అమ్మవారి ముఖం హారతిలో ఎంతో కళగా ఉంది. 8వ రోజు పూజ శ్రీ సరస్వతి అమ్మవారి పూజ చాలా బాగా జరిగింది. పూజ తర్వాత నేను ఎప్పటిలాగానే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని తాగుతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. హెల్త్కి, హెయిర్ గ్రోత్కి, స్కిన్. ఈవినింగ్ అయింది. నేను, అమ్మ, మా కజిన్స్ అందరం కలిసి బతుకమ్మ సిద్ధం చేసుకుంటున్నాం. రంగురంగుల పూలతో బతుకమ్మని అలంకరిస్తున్నాం. ఇది మా ఇంట్లో మొదటి బతుకమ్మ, అందుకే చాలా ఆనందంగా ఉంది. బతుకమ్మని రంగురంగు పూలతో చేసుకున్నాం. తంగేడు పూలతో, బంతి పూలతో, మందారం పూలతో, అన్ని రంగురంగుల పూలని పేర్చుకుంటూ అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించాము. బతుకమ్మ చేయడం పూర్తయింది. మా మొదటి బతుకమ్మ చాలా బాగా అయింది. అలాగే మేము 2 బతుకమ్మలను చేసాము. చూడండి, మా 2 బతుకమ్మలు ఎంత బాగా ఉన్నాయో కదా. అచ్చం అమ్మవారే ఇంటికి వచ్చినట్లు ఉంది. మా అమ్మ నాకు వాహినాన్ని ఇచ్చింది. అలాగే నేను ఫస్ట్ టైం బతుకమ్మను ఎత్తుకున్నాను. అసలు బతుకమ్మ ఎత్తుకున్నప్పుడు అయితే చాలా ఆనందంగా అనిపించింది. నేను, మా అమ్మ ఇద్దరం బతుకమ్మని ఎత్తుకున్నాము. అలాగే ఇది మా ఇంట్లో ఫస్ట్ టైం బతుకమ్మ పండుగ కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మా కజిన్స్, మా ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చారు. బతుకమ్మ సెలబ్రేషన్ అనేది ఆడవారికి చాలా ప్రత్యేకమైన పండుగ. పూలను పేర్చుకొని వాటి చుట్టూ తిరుగుతూ అమ్మవారికి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. నేను బతుకమ్మని మొక్కుకుంటున్నాను. ఈ ఇయర్ నుంచి అంతా మంచిగా జరగాలి, అలాగే అందరిపైన నీ కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటున్నాను. అలాగే అందరం కలిసి
ఇక డ్యాన్స్ స్టార్ట్ చేసాము అమ్మవారి పాట పాడుకుంటూ. కానీ ఫుల్ వర్షం పడుతుంది, అయినా సరే మేము వర్షంలోనే చేసాము. మా కజిన్స్, మా అమ్మ, నేను అందరం కలిసి బతుకమ్మ ఉయ్యాలో అని చాలా బాగా డ్యాన్స్ చేసాము బతుకమ్మ పాటకి. ఇక్కడ నేను అరంతి ఆవేమాడి అనే సాంగ్ పైన కూడా డ్యాన్స్ చేశాను. అలాగే అమ్మ, మేమందరం కలిసి ఎంతో హ్యాపీగా బతుకమ్మ సెలబ్రేషన్స్ని చేసుకున్నాము. ఇక్కడ నేను, మా అమ్మ, కజిన్స్ ఇద్దరు కలిసి నన్ను రెడీ చేస్తున్నారు. ఎందుకో ముందు చూసేయండి. ఫస్ట్ ఈ లుక్ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారి డ్యాన్స్ కోసం ఈ లుక్ని వేసుకున్నాను. అలాగే కాళ్ళకి పారాని కూడా పెట్టుకున్నాను. ఇంట్లో స్పెషల్ కాబట్టి నేను చిన్న డ్యాన్స్ని నేర్చుకున్నాను. ఇక ఇప్పుడు నా చిన్న డ్యాన్స్ ప్రదర్శన కూడా చూడండి. ఈ డ్యాన్స్ని నేను అమ్మవారికి ఈ డ్యాన్స్ని డెడికేట్ చేస్తున్నాను. తప్పక చూడండి. ఈ డ్యాన్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, వెళ్ళి చూడండి తప్పకుండా. ఇప్పుడు మా కజిన్స్, మా ఇంటి పక్కన వాళ్ళు అందరం కలిసి మేము బతుకమ్మకి డ్యాన్స్ చేసాము. ఈ డ్యాన్సెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, మీరు వెళ్ళి తప్పక చూడండి. అలాగే మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.